సర్పం గురించి రాయబడుతున్నటువంటి మాట అదేంటంటే భూ జంతువులన్నిట్లో కూడా యుక్తి కలది అంట. కానీ ఎలాంటి యుక్తి? అది కుయుక్తి. జీసస్ ను కూడా టార్గెట్ చేయడానికి వచ్చాడు. ఎలాగా? సింపుల్ గా, సటిల్ గా వస్తున్నాడు వాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. కానీ జీసస్ ఈజ్ వెరీ ఫర్మ్ అబౌట్ హిస్ ఐడెంటిటీ ఇన్ గాడ్. రాళ్లను సృష్టించిన వానికి రొట్టెలు సృష్టించడం పెద్ద కష్టం కాదు. ఆయన ఐడెంటిటీని, అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా అక్కడ అటాక్ జరుగుతుంది. ఎక్కడ అంటే ఇన్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్, ఇన్ ద థాట్స్. ఏ విధంగా జయించాడు? త్రూ ద వర్డ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనేను. ఏం చేస్తున్నాడంటే మాటల ద్వారా ఆ ఆలోచనల ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాడు. ఎక్కడైతే వాడు టెంప్ట్ చేయడానికి, అటాక్ చేయడానికి వాడు టార్గెట్ చేసి ఆ మైండ్ లెవెల్ లో ట్రాప్ పెడతాడో దాన్ని నువ్వు వర్డ్స్ తో బ్రేక్ చేస్తే, దేవుని వాక్యంతో దాన్ని బ్రేక్ చేస్తే దానికి కూడా బేస్ దొరకదు. అందుకని అక్కడ ఆపేయాల్సిందే వాడు. హల్లెలూయా.